మంచిదండి. మన మధ్యలోకి దైవజనులు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ మాథ్యూ మేగర్ గారు మన మధ్యలోకి వచ్చినారు. వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిద్దాము. అందరూ కూడా చప్పట్లు కొట్టి మనం వారిని ఆహ్వానించుకుందాము. దైవజనులు మన మధ్యలో దైవజనులు మాథ్యూ మేగర్ గారు ఉన్నారు. రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ మాథ్యూ మేగర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు గ్రేస్ టీవీ ఫౌండర్గా ఉంటున్నారు. శాటిలైట్ ఛానల్ వస్తుంది గ్రేస్ టీవీ, వారికి ఫౌండర్గా ఉంటున్నారు. అలాగే జీసస్ వే ఇంటర్నేషనల్ స్కూల్ వారు నిర్వహిస్తుంటున్నారు. అనేక మందికి ఉచిత విద్యను ఇస్తూ మరి ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉన్నారు. దాంట్లో నేను ఒకడిని, నాకు కూడా మార్గదర్శిగా ఉండి అనేకమైన వాటిలో సూచనలు సలహాలు ఇచ్చి నడిపిస్తుంటున్నారు. కనుక దైవజనులను మరి వచ్చి ఎన్పిఎఫ్ కొరకు గ్రీటింగ్స్ తెలియపరుస్తూ మీకు శుభాలు తెలియపరచాలని ఈ కార్యక్రమం వారికి అప్పచెప్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ వెనక కూర్చున్న వాళ్ళు అందరికీ దేవునికి స్తోత్రాలు. అందరి చేతులు పల దేవునికి ప్రభువా తండ్రి స్తోత్రాలు ప్రభువా. తణుకు ప్రైజ్ ద లార్డ్. తణుకు ప్రజలు ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తలేదు? హల్లెలూయా. తణుకు మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరికీ, వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికీ, తణుకు మండల్ పాస్టర్స్ ఫెలోషిప్, లోకల్ పాస్టర్స్ మరియు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పాస్టర్సు అందరికీ పేరు పేరున ఈ యొక్క క్రిస్మస్ ప్రేమతో అనేటువంటి కార్యక్రమాన్ని మరి సహాయం చేసి ఇక్కడ రావడము, వచ్చి మాకు మంచి వెల్కమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ మరి రెవరెండ్ మనోజ్ గారు, అలాగే రెవరెండ్ విక్టర్ ఇమాన్యుయల్ గారు, మరి అంత టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ మంచి దేవునికి ఘనత తెచ్చేటువంటి ఈ తణుకు ప్రదేశంలో ఈ అవకాశం దేవుడు మనకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ జీసస్ క్రైస్ట్, మరి యేసు ప్రభు అభిషేకంతో అభిషక్తుడు, యేసు ప్రభు పంపినటువంటి దైవజనుడు మన మధ్యలో. మరి ఈరోజు వేరే ప్రోగ్రాము దైవజనునికి ఉంది, కానీ తణుకు ప్రజలను ప్రేమించి మరి ఆ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసి మరి మిమ్మల్ని ప్రేమించి పాస్టర్ పిజేఎస్ స్టీవెన్ పాల్ గారు మా మధ్యలో వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, వందనాలు మీకు, సిస్టర్ శైల గారికి, పిల్లలకు అండ్ మినిస్ట్రీ ఆఫ్ పాస్టర్ స్టీవెన్ పాల్ గారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి పాస్టర్ గారికి. మిమ్మల్ని ప్రేమించి వైజాగ్ నుండి లాస్ట్ 3-4 days ఫాస్టింగ్ మీటింగ్స్, రోజు 4 గంటలకు మీటింగ్స్, ప్రేయర్ మీటింగ్స్ 4 నుంచి 8 గంటల వరకు ఉదయమును తిరిగి మీ కొరకు పాస్టర్ గారిగా రావడం జరిగింది. ఈవెన్ వాళ్ళ అమ్మగారు కూడా మరి మీరు ప్రార్థన చేయాలా వారి కొరకు, దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారి ఆరోగ్యం కొరకు. కాబట్టి పాస్టర్ గారు థ్యాంక్ యూ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మధ్యలో రాజా గారు మరి ఢిల్లీ నుంచి మనకు కనపడని ఒక శక్తి దేవుడు మన మధ్యలో మన క్రైస్తవుల కొరకు చాలా గొప్పగా
వాడబడే ఒక దైవజనుడు. దేవుడు చిన్న వయసులో దీవించి ఆశీర్వదించి ఆయనను వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అండ్ వితౌట్ యూ a lot of things might not be possible, but thank you so much for your love and your grace మా మధ్యలో ఉన్నందుకు. క్లుప్తంగా మరి ఈ యొక్క ప్రేమతో అని చాలా విషయాలు విత్ లవ్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజింగ్ ఆన్ 15th. ఈ థీమ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్ అనే థీమ్ గురించి చాలా మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి కొన్ని విషయాలు పాస్టర్ రెవరెండ్ మనోజ్ గారు చెప్తారు దాని విషయంలో. కానీ ఎన్పిఎఫ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అదొక విజన్, ఒక దేవుని యొక్క దర్శనము. మరి నాకు రెవరెండ్ మనోజ్ గారికి అలాగే రెవరెండ్ విక్టర్ ఇమాన్యుయల్ గారికి మరి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క దర్శనాన్ని మరి మేము ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇది తణుకు పట్టణంలో ప్రారంభించి మరి ఢిల్లీ నుండి, తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి, మరి చెన్నై, కేరళ, మెడ్రాస్, ముంబై చాలా ప్రదేశాలకు ఇది పాకుతా ఉంది. కన్యాకుమారి వరకు, మరి కాశ్మీర్ వరకు మన రిప్రజెంటేషన్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున దేవుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ని వాడుకుంటా ఉన్నాడు. ఈ యొక్క సంస్థ ఇట్ ఈస్ టు హెల్ప్ యూ టు హెల్ప్ అస్. మీకు సహాయం చేయాలని, మనకు మనం సహాయం చేసుకోవాలని ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఎట్లా ఇది అని చెప్పి. ఇది దేవుడు ఇచ్చినటువంటి దర్శనము. ఈ దర్శనము కొత్త దర్శనం కాదండి. దేవుడు మరి ఇంక్రీజ్, మల్టిప్లై, సబ్డ్యూ అని ఆది అందు మరి జెనసిస్లో చెప్పడం జరిగింది. అదే ఒక దర్శనాన్ని పట్టుకుంటూ మేము నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్లో మరి ఈ యొక్క అంత్యదిన అభిషేకంలో, ఉజ్జీవంలో, సూపర్ న్యాచురల్ రివైవల్లో మరి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ దీన్ని ప్రపంచమంతా మొట్టమొదటిగా ఇండియా నుండి తీసుకొని వెళ్ళాలనేసి మా యొక్క ప్రార్థన, మా యొక్క కోరిక. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అనంటే, ఒక పవర్ఫుల్ క్రైస్తవుల మధ్యలో ఒక పవర్ఫుల్ టైకూన్స్. ఈ పదం నార్మల్గా సెక్యులర్గా చాలామంది వాడతారు. టైకూన్స్ అనంటే ఇన్ఫ్లుయెన్షర్స్ మరియు పవర్ఫుల్ పీపుల్. టైకూన్స్ అంటే బిజినెస్లో, వేరే వేరే సంస్థలలో ఇలాంటి టైకూన్స్ అనే పదం వాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు ఏమంటున్నాడంటే, క్రైస్తవులు టైకూన్స్గా, ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ పీపుల్గా లేవనెత్తాలి, సంఘం లేవాలి అనే ఒక దర్శనంతో ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ స్థాపించబడ్డది. ఈ టైకూన్స్ మీ ఫ్యామిలీస్ నుంచి, మీ సంఘాల నుండి, మన మధ్యలో నుండి లేవాలని ఈ యొక్క దర్శనము నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక దర్శనం. ఈ నేషనల్ పాస్టర్స్ యొక్క టైకూన్స్ అంటే రైచియస్ టైకూన్స్ చాలామంది ఉంటారండి. కానీ వాళ్ళు నీతిమంతులుగా మనము చాలాసార్లు చూస్తుంటాం, ఉండరు. కాబట్టి ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ యొక్క విజన్ ఏంటి అని అంటే, రైచియస్ టైకూన్స్ని ప్రొడ్యూస్ చేయాలని. రైచియస్ ఐఏఎస్, రైచియస్ ఐపీఎస్, రైచియస్ ఐఈఎస్, రైచియస్ ఐఎఫ్ఎస్, రైచియస్ బిజినెస్ టైకూన్స్. రైచియస్ బిజినెస్ టైకూన్స్ అని అంటే, ఇప్పుడు ఈ యొక్క పెద్ద సంఘం మనం ఈవెంట్ చేస్తూ ఉన్నాం. దానికి చాలామంది పాస్టర్సు,
మరి ఎన్పిఎఫ్ లో ఉన్న టీం వాళ్ళు మీరందరూ సహాయం చేసిండ్రు. కానీ మనకు బిజినెస్లో మన క్రైస్తవులు రైచియస్ బిజినెస్ టైకూన్స్గా ఉండాలని మరి దేవుని యొక్క దర్శనము. మన మధ్యలో ఇప్పుడు మీడియా సహోదరులు ఉండే, మన మీడియా సహోదరులు రైచియస్ క్రైస్తవ మీడియా సహోదరులు మరి కావాలని మనము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే రెండో రాకడిలో, దేవుని యొక్క రెండో రాకడిలో మీడియా చాలా ఇంపార్టెంట్ పాత్రను మరి పోషిస్తుంది. కాబట్టి వీ నీడ్ రైచియస్ మీడియా టైకూన్స్. అలాగే ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ యొక్క భాగంలో ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని అంటే మనము లాస్ట్ వీక్ మరి అందరికీ తెలిసిన చాలా మంచి పరిచయం ఉన్నటువంటి జయసుధ కపూర్ గారు, వారు మంచి సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆ దేవుడు ఆమెను ఎలా సముద్రంలో చనిపోతా ఉంటే ఎలా ఆవిడని రక్షించిండు అనే అటువంటి ఒక ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఫేమస్ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేసినటువంటి ఒక క్రైస్తవ దేవుని యొక్క పిలుపుతో మరి దేవుని యొక్క కృపతో రక్షించబడి ఆ యొక్క స్త్రీ ఎన్నో పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఆమె రైచియస్ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో విట్నెస్గా ఉంది. మరి దేవుడు ఆ దర్శనాన్ని మన పిల్లలు ఈరోజు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, స్క్రోల్స్, మరి స్నాప్చాట్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దే వాంట్ టు బి ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్, చాలా ఎంటర్టైన్మెంట్ అవన్నీ అందరు చూస్తూ ఉంటారు మీరందరు. కాబట్టి ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటి అది ఒక దేవుని దర్శనం. నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఎడ్యుకేషనల్ టైకూన్స్, మరి మా మధ్యలో జీసస్ వే హై స్కూల్ నుండి, హైదరాబాద్ నుండి 12 మంది దేవుడు ఎన్నుకున్నబడ్డటువంటి శిష్యులు, ఇద్దరిద్దరుగా దేవుడు పంపించిన శిష్యులు వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మీ కొరకు మీకు ప్రార్థన చేయాలని లేచి నిలబడండి అందరు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూడండి, టైకూన్స్, వాళ్ళంతా ఫ్యూచర్ టైకూన్స్, యేసు ప్రభు శిష్యులు. గాడ్ బ్లెస్ యూ ఫర్ కమింగ్. మరి మీ కొరకు ప్రార్థన చేయాలని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దయ్యాలు వెళ్తూ ఉన్నాయి. 8వ తరగతి పాప ప్రతిమ ఎక్కడుంది? ఆ ప్రతిమ చేతులు ఊపుతుంది. వాళ్ళ సొంత నాయన కింద పడి బొరులుతా ఉన్నాడు, దయ్యాలు పోతా ఉన్నాయి. కాబట్టి రైచియస్ టైకూన్స్ మన మధ్యలో ఎడ్యుకేషన్లో కావాలా? ప్లీజ్ బి సీటెడ్. ఎడ్యుకేషన్, మన సొంత యూనివర్సిటీస్ ఎందుకు ఉండొద్దు? మన సొంత కాలేజెస్ ఎందుకు ఉండొద్దు? మన సొంత హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లాగా ఎందుకు ఉండొద్దు? కాబట్టి ద విజన్ ఆఫ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్, స్థాపించడం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం ఆ యొక్క దర్శనంతో. అలాగే క్రిస్టియన్ రిలీజియస్ అంటే మత పద్ధతి, ఫరసీలు సదిక్యూలాగా కాకుండా ఒక రైచియస్ జీసస్ బిలీవర్స్ టైకూన్స్గా మనము సంఘంలో మనం ఎదగాలని చెప్పి ఆ యొక్క దర్శనంతో. అలాగే మన ఫ్యామిలీస్ ఈ మధ్యలో చాలా సమస్యలలో, ఫ్యామిలీస్ అందరు సమస్యలలో వెళ్తూ ఉన్నారు. రైచియస్ ఫ్యామిలీస్, భార్య, భర్త, పిల్లలు ఒక దేవుని యొక్క రైచియస్నెస్లో ఉండే అటువంటి కుటుంబాలు ఎదగాలని ఆ దర్శనం. ఎందుకనంటే ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండేషన్ ఫార్ ఆల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏరియాస్ అండ్ పిల్లర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. కాబట్టి ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే, స్త్రీ, పురుషుడు, పిల్లలు కరెక్ట్గా ఉంటే దేశం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి అవర్ విజన్ ఈజ్ టు హెల్ప్ ఫ్యామిలీస్. అండ్ ముఖ్యంగా ఈ సాయంకాల సమయం ఈ యొక్క
మీటింగ్ జరుగుతుంది అని అంటే ద ద రైట్ వరల్డ్లో పవర్ఫుల్ టైకూన్ ఈజ్ అ పొలిటికల్ టైకూన్. ఈ పాలిటిక్స్లో మనం ఎంతో చేయాలనుకుంటాం కానీ ఎక్కడో ఆటంకం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు క్రైస్తవులు క్రిస్టియన్ పాలిటీషియన్స్ ఎందుకు కావద్దు? బైబిల్లో చూసుకుంటే చాలామంది రాజుల కింద పనిచేసే ఐఏఎస్, డానియల్స్, ఎస్తెర్స్, జడ్జెస్, డెబోరా, బైబిల్లో చాలామంది ఉన్నారండి, అబ్రహాం. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజాది రాజు ఎవరండి? ఎవరు? సో హీఈస్ ద కింగ్ పాలిటిక్స్. హల్లెలూయా. నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక చిన్న, ఇప్పుడు నేను చెప్పిన 7 భాగాలు, 7 అంశాలు నేను చెప్పినాను. ఆ 7 భాగాలలో మనం క్రైస్తవులము ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా, టైకూన్స్గా అయితే నెక్స్ట్ 5 years ఆర్ నెక్స్ట్ 10 years ఇండియా, వరల్డ్ మనం మార్చొచ్చండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ విజన్. ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక విజన్ని, మేనిఫెస్టోని 7 లెటర్స్గా మేము గుర్తెరిగినాం. ఆ 7 లెటర్స్ ఏంటి అని అంటే, రాసుకోవాలంటే మీరు రాసుకోండి, యూట్యూబ్లో ఇది ఉంటుంది. LEADERS, లీడర్స్. ఆ లీడర్స్కి అబ్రివేషన్ ఏంటి అంటే, పాస్టర్స్ ఆర్ ద ఫౌండేషన్. మన సంఘంలో ఉన్న వారిని నాయకులుగా, టైకూన్స్గా లేవనెత్తే బాధ్యత మన పాస్టర్స్కి, మన క్రైస్తవ నాయకులకు ఉంది. మనం చేయకపోతే ఎవరు సంఘంలో వారు గొర్రెలు, మనం కాపర్లము. కాబట్టి మనకు ఆ బాధ్యత ఉంది. ఎల్ అని అంటే లవ్ ద పీపుల్, ప్రజలను ప్రేమించాలి. ఎంబ్రేస్, ప్రజలను మనము దగ్గరికి తీసుకురావాలా. ఏ, వారిని అభిషేకించాలా. ఎందుకంటే అభిషేకం కాడిని విరగొడుతుంది. ఈ నేను చెప్పినటువంటి టైకూన్స్ అవన్నీ మనము ఆ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డి అంటే డెలిగేట్. సంఘంలో మన యొక్క విషయాలు, పరిస్థితులు, పనులు డెలిగేట్ చేయాలి, ఇతరులకు పంచుకోవాలి. డెలిగేషన్ మనం ఒక్కరమే చేయడం కాదు. అండ్ దెన్ ఈ, వారికి సామర్థ్యం, ఎంపవర్ దెమ్, వారికి సామర్థ్యంనిచ్చి, వాళ్లకు శక్తినిచ్చి, ఎంపవర్ చేసి వారిని పంపియాల. ఆర్, ఉజ్జీవం, రివైవల్. ఉజ్జీవంలో మన సంఘమును తీసుకొని రావాలా. ఆఖరిగా ఎస్, ఈ లీడర్స్కి లాస్ట్ ఎస్, ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఒక దాసుడిగా, సర్వెంట్, ఒక సర్వెంట్ లీడర్గా మరి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ 7 పిల్లర్స్ మాకు దేవుడిచ్చినటువంటి పరలోకంలో, మరి పాస్టర్ స్టీవెన్ పాల్ గారి యొక్క మినిస్ట్రీలో ఆ 7 క్యాండిల్ స్టిక్స్ అక్కడ ఉంటాయి. మేడ్చల్ అక్కడ చూసినాను నేను. ఆ దీప స్తంభాలు 7 పిల్లర్స్, ఈ 7 టైకూన్స్ నేను ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినాను. బిజినెస్, మీడియా, ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, క్రిస్టియన్, జీసస్ రిలీజియస్ టైకూన్స్ విత్ రెవల్యూషన్, ఫ్యామిలీ టైకూన్, పొలిటికల్ టైకూన్స్. అవి లవ్తో సాధ్యము. ఎంబ్రేసింగ్, అనాయింటెడ్, డెలిగేట్, ఎంపవర్, రివైవల్ అండ్ బీయింగ్ అ సర్వెంట్ ఆఫ్ జీసస్. ఫైనల్గా ఇదన్నీ మనం చేయాలి అని అంటే, భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే, యేసు ప్రభు యొక్క ఆఖరి ప్రార్థనలో మనం ఏకీభవించాలా, దానిని ఫుల్ఫిల్ చేయాలా, దానిని మనము
నెరవేర్చాల. ఏంటి యేసుప్రభు యొక్క ఆఖరి ప్రార్థన? యూనిటీ. ఫాదర్, యాజ్ వీఆర్ వన్. తండ్రి, నీవు నేను ఎలా అయితే ఒక్కరిగా ఉన్నామో వీరిని కూడా ప్రభువా తండ్రి. దట్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఇంకా జవాబు దానికి రాలేదండి. ఎందుకనంటే మనమందరము యూనిటీగా లేం, డివైడెడ్గా ఉన్నాం. మనము భారతదేశాన్ని సాధించాలి అనంటే యేసు ప్రభు యొక్క ఆఖరి ప్రార్థనలో ఏకీభవించి అందరము యూనిటీగా రావాలా. క్రైస్తత్వంలో ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి అభిషేకం ఉంది, ప్రతి ఒక్కరు లీడర్స్. ఆ లీడర్స్ ఒక్క ప్లాట్ఫామ్ రావాలంటే చాలా కష్టం. నాయకులు కాపర్లను నడిపించలేరు. కాపర్లకు గొర్రెలు నడిపించాల. కాపర్లు గొర్రెలను నడిపిస్తారు. కాపర్లు నడిపించుకోవాలంటే నాకు ఎలా పోవాలో తెలుసు అని అంటారు. కానీ సర్వెంట్ హార్ట్, యేసు ప్రభు ఎలా అయితే సర్వెంట్ హార్ట్ వచ్చి చనిపోయిండో సిలువ మీద, ఆ యొక్క లాస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ అది నెరవేర్చినట్లయితే దేవుడు మన నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ని ఒక గ్రాండ్ సక్సెస్గా చేయబోతాడు. అలాగే ఈరోజు ఉదయకాలం మరి దేవుడు మంచి వాగ్దానాలు మా యొక్క టీంకి ఇవ్వడం జరిగింది. ఒక గోల్డెన్ కేజ్, దేవుడు బంగారము కేజ్ని, పక్షులు ఉంటాయి కదా ఆ పింజరంలో, ఆ బంగారు పింజరాన్ని చూపించి ఈరోజు ఉదయం 4:30కు బంగారం పింజరాన్ని చూపించి ఆ బంగారం పింజరం తెరిసిపోయి పక్షులు దాని లోపలికి రావడం పోవడం అది దేవుడు దర్శనంలో ఈరోజు ఉదయాన్నే చూపించిండు. తణుకు పట్టణం నుండి దేవుడు మరి ఆ ఒక దర్శనము, దాని తర్వాత యెషయా 61 వాగ్దానము నెక్స్ట్ ఆ దర్శనం తర్వాత రావడం జరిగింది. ఆ ఐజయా 61లో ఏముందనంటే ఇదే దర్శనము, ఈ బంగారము కేజ్, అక్కడ చెరలో ఉన్న వారికి విడుదల. ఆ చెరను దేవుడు బంగారంగా మార్చి ఆ చెరను ఓపెన్ చేసి దాంట్లో రావడం పోవడం ఫ్రీడమ్. ఈరోజు దేవుడు ఈ యొక్క తణుకు ప్రదేశం నుండి ఈ వాగ్దానాన్ని దేవుడు రిలీజ్ చేస్తా ఉన్నాడు. మరి అలాగే 3వ వాగ్దానం వచ్చింది. అదేంటి అనంటే దిస్ ఈజ్ ద డే అండ్ యెహోవా చేసిన దినము, దీంట్లో మనం ఉత్సాహించి ఆనందించి సంతోషించి దేవుడు దాన్ని ఆశీర్వదించి దిస్ ఇస్ డన్ అని అంటా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎండ్ టైమ్ రివైవల్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుని అంత్యకాల అభిషేకము మన మీద కుమ్మరిస్తా ఉన్నాడు. యోవేలు 2:28 ప్రకారము, అపోస్తుల కార్యాలు 2:17 ప్రకారం దేవుడు చిన్న పిల్లల మీద కుమ్మరిస్తా ఉన్నాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు చూసుకున్నాం, పెద్దవాళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. కానీ నా జీవితంలో దేవుడు మాకు ఈ 2 వచనాలు, యోవేలు 2:28, అపోస్తుల కార్యాలు 2:17 వాగ్దానం ఇచ్చిండు. చిన్న పిల్లల మధ్యలో నేను వారి మీద అభిషేకాన్ని కుమ్మరిస్తాను, పరిశుద్ధాత్మని కుమ్మరిస్తాను. వారు సూచక క్రియలు చేస్తారు, వాళ్ళు ప్రవచిస్తారు, వాళ్ళు కలలు కంటారు, వాళ్ళు దయాల నిలబడతారు, వాళ్ళు మిరకిల్ సైన్స్ వండర్ చేస్తారు. వాళ్ళు ఒక్కలే ఏమని అంటున్నారండి, ఎవరెవరైతే దీన్ని స్వీకరిస్తున్నారో చిన్నపిల్లలందరూ దేవుడు మీ మీద కుమ్మరిస్తా అంటుండు, యవనస్తులు అందరి మీద కుమ్మరిస్తా అంటుండు. అది జరుగుతూ ఉంది. లైవ్లో యూట్యూబ్లో 100 వీడియోస్ ఉన్నాయండి అవి చేసేటివి. కాబట్టి సంఘ నాయకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి తణుకు పట్టణంలో ఉన్న క్రైస్తవులకు అందరికీ మన చిన్న పిల్లల మీద ఫోకస్ పెట్టండి. మనము చిన్న పిల్లలు చిన్న చేపలు కదా, మనకు అవసరం లేదని పడేస్తే వాడు చిన్న చేపలని తీసుకుంటా ఉంటాడు. పెద్ద చేపలు కావాలి, మనకు పెద్ద పెద్దోళ్ళు కావాలా, టైకూన్స్ కావాలా. టైకూన్స్ తొందరగా రారండి, మిమ్మల్ని చూసి స్కాన్ చేస్తారు మీది కిందికి, సంవత్సరాలు పడతాయి. మీరు చిన్న చిన్న చేపలను పట్టుకుంటే ఆ చిన్న చిన్న చేపలు రేపటి దినం పెద్దగా అవుతాయి. ఆ చేపలు మై చిల్డ్రన్ ఐ సీ 500 మంది నా దగ్గర ఉన్నారు, పిల్లలు ప్రవచిస్తారు. నా సీక్రెట్స్ చిన్న చిన్న పిల్లలు, 2nd క్లాస్ పిల్లలు చెప్తారు. డ్రాయింగ్ వేసి సార్ ఇది చూపిస్తారు, ఎందుకు చూపించింది దేవుడు నాకు తెలియదు అంటారు. అది నాకు తెలిసి ఏంది అది.
మొన్న ఒక పాప నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని ఇట్లా రాసి, సార్ ఇదేదో స్పెల్లింగ్ ఇచ్చిండు దేవుడు నాకు తెలియదు అని. 2nd క్లాస్ పాప ఆమె. KULFI, అది ఏంటో నాకు తెలియదు సార్, దేవుడు ఈ అక్షరం ఇచ్చిండు, ఈ డయాగ్రామ్ ఇచ్చిండు అని రాసింది. నాకు చూపిస్తే అదేంటి కుల్ఫీ అని దాని పక్కన ఐస్ క్రీమ్ రాసింది. నేను అన్నాను ఇది ఏంటి అమ్మా అని అంటే, సార్ ఇది చూపించి నాకు తెలియదు, ఆ స్పెల్లింగ్ కూడా ఏంది తెలియదు, దేవుడు ఈ అక్షరాలు ఇచ్చిండు అని అన్నది. 2nd క్లాస్ పాప మా దగ్గర ఉంది. దేవుడు చిన్న పిల్లలని లేవనెత్తా ఉన్నాడు. డోంట్ లీవ్ ద స్మాల్ ఫిష్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్ కమ్ టు మీ, లేదా అదకపోతే గ్రేస్ టీవీ ఇండియా చూడండి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. తన్నుకు ప్రజలారా, దేవుని వాగ్దానం, మీ శత్రువుని సాతానుని తన్నుకు నుండి బయటికి వెళ్ళగొట్టండి అని దేవుడు అధికారం ఇస్తా ఉన్నాడు మీకు. మీరు తన్నుకు నుంచి తంతారా, లేకపోతే తన్నుకులో ఉండి దయ్యాలతో తన్నించుకుంటారా, మీ ఇష్టం. తణుకు ప్రజలకు దేవుడు ఆ కాడిని విరగొట్టడానికి ఐజయా 61 మరియు ఈ గోల్డెన్ కేజ్ దర్శనాన్ని ఇచ్చిండు. కాబట్టి మనం అందరము హెల్ప్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్స్. ఇది నా యొక్క దర్శనం కాదు, పాస్టర్ బాబ్ గారి దర్శనం కాదు, లేకపోతే పాస్టర్ ఇమాన్యుయల్ గారి దర్శనం కాదు, విక్టర్ ఇమాన్యుయల్ గారు. ఇది దేవుని దర్శనము. అంత్యకాలంలో మనమందరం ఐక్యంగా వచ్చి ఈ భారతదేశాన్ని మార్చాలి అని అంటే మనకు ఒక 5 నుండి 7 సంవత్సరాలలో మనం మార్చొచ్చు. ఒకవేళ ఈ టైకూన్స్ మన జీవితంలో వస్తే, మనతో మీరందరూ చెయ్యి కలిపితే ఇది యేసు నామంలో సాధ్యం అవుతుంది. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ మా సంస్థ జీసస్ వే ఇంటర్నేషనల్ గట్కేసర్లో గ్రేస్ టీవీ శాటిలైట్ ఛానల్ మొన్ననే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 12 ఇయర్స్ పాస్టర్, 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని వరల్డ్ వైడ్ ఛానల్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సెక్యులర్ ఛానల్స్ లేరు. మేము ఫస్ట్ క్రిస్టియన్ ఇంగ్లీష్ ఓన్లీ శాటిలైట్ ఛానల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యాపిల్, అమెజాన్, గూగుల్, roku, స్పాటిఫై 2 శాటిలైట్స్లలో ఎవరికి తెలియదండి, సైలెంట్గా టైకూన్స్గా మరి మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మరి పాస్టర్ గారు రెవరెండ్ బాబ్ లూక్ గారు ఒక మంచి పాటను వారు రాయడం జరిగింది. మరి చాలా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పాటను ఈ యొక్క పరిస్థితులలో ఏమైతే జరుగుతుందో మరి నాకు కూడా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచి నేను కూడా చాలా ప్రార్థనలో ఉన్నాను. ప్రతి ఒక్కరు ఈ పాటను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాటకు సాతాన్ గాడు వ్యతిరేకంగా వస్తాడు, చెప్తున్నాను వినండి. ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పాట విన్న తర్వాత ఎవరైతే కన్నీరు పెట్టరో, నేను ఫస్ట్ టైం రెవరెండ్ బాబ్ గారు నాకు పంపించినప్పుడు ఆ పాట నేను పూర్తిగా వినలేకపోయినాను, ఆపేసినాను. 500 మంది సాక్షి ఉన్నారు నాకు. అంత అభిషేకంతో ఉన్నటువంటి పాట, కన్నీరుతో మరి దేవుడు ఈ పాటను ఇవ్వడం జరిగింది. మీరందరూ దీన్ని వినండి. చాలా బ్యూటిఫుల్ సాంగ్. దాని మాటలు, దాని విజువల్స్ అన్నీ విని మరి దేవునికి మీరు ఘనత స్తుతులు చెల్లిస్తారని, ఈ పాట గురించి 2 విషయాలు రెవరెండ్ బాబ్ గారు కూడా చెప్తారనేసి నేను మనవి చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. తణుకు పాస్టర్స్, మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ అండ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ బిషప్ గారు. నేను ఎక్కువగా 2004 నుంచి దాదాపు 20 ఇయర్స్ నుంచి నేను దేవుని పరిచర్లోకి వచ్చినాను. మేమందరం కూడా కలిసి సేవలోకి వెళ్తున్న క్రమంలో అనేకమైన బాధలు, వేదనలు కూడా మేము చూసి ఉన్నాం. ముఖ్యంగా సువార్థికులు వెళ్తున్నప్పుడు చాలామంది కూడా ఆప్ చేసి, నువ్వెందుకు సువార్త చేస్తున్నావు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని తిట్టి, అవమానపరిచి, కొట్టి పంపిస్తున్న రోజులలో మేమందరం అక్కడికి వెళ్ళాం, చూసాం. అయ్యా ఎందుకండి గొడవ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి సముదాయించి పోలీస్ కేసులు లేకుండా జాగ్రత్తగా దాన్ని బయట తీసుకొచ్చిన పరిస్థితులు మేము ఉన్నాయి. ఇట్లా మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో నుంచున్నాం. ఎన్నో మార్లు కొట్టిన తర్వాత మేము వెళ్ళి వారిని విడిపించి తీసుకొచ్చాం.
కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ బయట మేము ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చేసిన తర్వాత క్రైస్తవుడికి ఇంత లోకువ అన్న బాధ మాకు అందరికి కూడా ఉండిపోయింది. ఎంతోమంది చంపబడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకోవాలని ఎంతో స్వేచ్ఛ అనేది వారిలో తగ్గిపోతుంది. అందుచేత ఆ బాధ వేదన మా హృదయంలో ఉండి నేను అనేక మార్లు ఒక పాట రాయాలని తలంచినప్పుడు దేవుడిచ్చిన తలాంపును బట్టి ఒక పాట రాయడం జరిగింది. దాంతో మేము ఒక పాట చేయడం జరిగింది. ఆ పాట ఆ ఆవేదన మీకు తెలియపరచాలని నేను సంతోషపడుతూ కన్నీటితోనే ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటున్నవి. ఈ పాటను ఆవిష్కరించవలసిందిగా మరి దైవజనులను పీజే స్టీఫెన్ పాల్ గారిని మేము కోరుకుంటున్నామండి. ప్రార్థన చేసిన తర్వాత ఈ పాట 7 minutes మాత్రమే ఉంటుంది. దైవజనులు స్టీఫెన్ పాల్ గారు ప్రార్థన చేసి ఈ పాటను ఆవిష్కరిస్తారు. విత్ లవ్, ప్రేమతో అనేటువంటి ఆడియో సాంగ్ని వారు ఏర్పాటు చేశారట. అది విందాం, ప్రభుని కనపరుద్దాం. ప్రేమమయుడైన యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎంత గట్టిగా చప్పట్ల కన్నా గట్టిగా హల్లెలూయా వినబడాలి. గ్రౌండ్ అంతా తణుకంతా వినబడేలా చెప్పండి. ఇంకా చెప్పగలరు, మీరు ఇంకా చెప్పగలరు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, కృపగల మా ప్రభు, నీ ప్రజలందరినీ మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యు ఆర్ ద రీజన్ ఫర్ ద సీజన్ లార్డ్. యు ఆర్ ఇన్ ఎవ్రీ సీజన్, యు ఆర్ దేర్ ఫర్ అస్. యువర్ లవ్, మీ ప్రేమ, మీ కనికరం, మీ దయ మా జీవితాలను ఈ విధంగా రక్షణలోకి నడిపించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమతో అనేటువంటి ప్రేమతో అనే ఒక ఆడియో ఆల్బమ్ను వారు చేస్తున్నారు. అది అనేకులకు ఆశీర్వాదకరంగా వింటున్నప్పుడు అయ్యా నీ మాటలు గ్రహించే విధంగా, నిన్ను జ్ఞాపకం చేసుకునే విధంగా, నిన్ను స్తుతించే విధంగా ఆ పాటలను దీవించండి. ఆ ఆడియో ఆల్బమ్ను ఆశీర్వదించండి. పాడిన వారిని, వాద్యములు వాయించిన వారిని, దాన్ని ఏర్పాటు చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి మరింతగా నీ సేవా పరిచయంలో వాడుకోమని, మేము చేయించిన ప్రతి పని ద్వారా మీరు మహిమ పొందమని, తండ్రిని దేవునికి మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినానో తండ్రిని దేవునికి మహిమకరంగా జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క పాటను మనం ప్లే చేద్దాం. ఎస్, आपका दास को सूचना दे दीजिए प्रभु, आप गब्रिएल स्वर्गदूत को भेज दे, आपका दासों को प्रभु यीशु से सूचना पास्टर जॉय कुटीन, जॉय वर्गीस को दे दे, ताकि हमारा सहयोग करने पाए. हालेलुया. कोई भी निराशा में न होने पाए. These people who took my husband's life will be touched by that same love. We are here to forgive everybody. ప్రకటించుతాం ప్రభువా ఈ నేల మీద నీ సత్యాన్ని. ఎన్ని తుఫానులు గర్జించినా వెనుదిరగము నీ నామానికై. రక్తపు ధారలు కారిన మా ప్రార్థన గదు ప్రభువా, భారతదేశం రక్షింపబడునుగాక నీ ప్రేమతో, నీ వెలుగుతో. సువార్తికులను చంపిన మా గళం మాగదు, సేవకులను కొట్టిన మా కర్తవ్యము మారదు. ఆలయాలను కూల్చిన మా విశ్వాసం తొలగదు, చట్టాలు
ఆగదు. ఈ సిలువలో నేర్చుకున్నాం ప్రేమించడమే మా ప్రత్యుత్తరం. ద్వేషానికి ప్రేమతో సమాధానం, అంధకారానికి వెలుగుతో జవాబు. మమ్మల్ని గాయపరిచిన మేము ఆశీర్వదిస్తాము. ఎవ్వరు మమ్మల్ని అరికట్టలేరు. యేసు ప్రేమ నిలుస్తుంది. నేలపైన మా కన్నీలు జెండలై ఎగురుతాయి. మా శ్రమల మధ్య ప్రభువా నీ రాజ్యం వెలుగుతుంది. నీ చిత్తమే మా హృదయం, నీ సేవకులమే మేము ప్రభు. ప్రాణం ఇచ్చిన వెనుకడుగు లేదు. భారతం నీ కోసమే లేచెదా. నాయకులకు ధైర్యం, ప్రతి సేవకుడికి ధైర్యమివ్వు. ప్రతి నేతకు శక్తి దయచేయు. ముందున్న మార్గం ముల్లులైన నీ చేతి పట్టుకొని నడిపించు. క్రీస్తు సైనికులమై ప్రభువా నిలబెడతామీ తరం. మా బలహీనతలో నీ బలం, మా నెమ్మదితనంలో నీ జ్వాల. ఎవరు నిలవలేరు యేసయ్యా నీవు మాతో ఉండినప్పుడు. సింహం గర్జించినా భయము లేదు. విజయం నీదే, సామర్థ్యం నీదే. హో బ్రిడ్జం భారతానికి ప్రార్థన. జ్వాలల మీద నడిచినా నీ ప్రేమను విడువము. ప్రతి దాడి మధ్య మా ప్రార్థన ఘోషిస్తుంది. ఇదే మా ప్రార్థన ప్రభువా, భారతదేశం నీది కావాలి. నీ ఆత్మదేశమంతా ఊపిరిపోయాలి. నీ సత్యం ప్రతి హృదయంలో ప్రవహించాలి. వేషం కరిగిపోవాలి. యేసు ప్రేమ వెల్లి విరియాలి. మా దేశం మారాలి. మాలో మొదలు కావాలి. మా దేశం రక్షింపబడునుగాక యేసయ్యా. మేం ప్రకటిస్తాం ప్రభువా ఈ నేల మీద నీ వెలుగును. ఎన్ని అడ్డంకులున్నా వెనుదిరగము ప్రభువా. రక్తంతో ముద్రించబడ్డ మా సేవ ఆగదు. భారతదేశం రక్షింపబడునుగాక. నీ ప్రేమతో, నీ కృపతో, నీ సిలువ విజయంతో.